హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో ఒక స్పెషల్ పర్సన్ మీ ముందుకి ఇన్వైట్ చేస్తూ మనమైతే ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఎందుకంటే వరల్డ్ వైడ్గా పుష్ప మ్యాన్ నడుస్తూ ఉంటుంది కదా, అండ్ ఆ పుష్పలో ఒక సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు, కొంతమంది సాంగ్స్ని ఎంజాయ్ చేస్తున్నారు, కొంతమంది సాంగ్స్లో ఉన్న కొరియోగ్రఫీని ఎంజాయ్ చేస్తున్నారు. మరి అలాంటి సాంగ్స్లో ఒక స్పెషల్ కొరియోగ్రఫీని తనకు వచ్చిన ప్రతి ఛాన్స్ని యూనిక్గా సెలెక్ట్ చేసుకుంటూ తన డ్యాన్స్కి ప్రతిసారి యాక్టర్సే కాకుండా ఆడియన్స్ని కూడా ఫ్యాన్స్ వేసుకుంటూ ఒక ఇంట్రెస్టింగ్ కొరియోగ్రాఫర్గా తెలుగు ఇండస్ట్రీలో ఒక బిగ్గెస్ట్ నేమ్గా టర్న్ అవుతున్న ద వన్ అండ్ ఓన్లీ కొరియోగ్రాఫర్ పోలాకి విజయ్ మాస్టర్ గారు మనతో ఉండడం జరిగింది. ఈరోజు మీరు చూస్తున్న పుష్పలో చాలా స్పెషల్ కొరియోగ్రఫీస్లో ఆయన కూడా ఒక పార్ట్ అవ్వడం జరిగింది. మరి దాని గురించి చాలా విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ మాస్టర్. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అంటే మీరు ఎంత పెద్ద పార్ట్లోని ఒక పెద్ద యూనివర్స్లోని మీరు కూడా ఒక పార్ట్ అవ్వడం జరిగింది. యా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు మాస్టర్? యా, డెఫినెట్గా 100% ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలామంది వరకు కాల్ చేసి విష్ చేస్తున్నారు. సో అది సో హ్యాపీ. నేను ఎందుకు క్వశ్చన్ అడిగానంటే మాస్టర్, మీరు పుష్ప 2 ఇలా అయిపోయింది, ఆ డేట్స్ ఇలా అవ్వగానే నెక్స్ట్ ఇంకో సినిమాకి వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ సినిమా మిగతా సాంగ్లు ఎంత మంచిగా చేయాలి అని వాటిలో పడుతున్నారు. సో మరి పుష్ప 2 సక్సెస్ని ఎంతవరకు ఎంజాయ్ చేస్తున్నారు? అంటే ప్రస్తుతానికైతే నేను షూటింగ్స్లో బిజీ ఉన్నా. యా, ఈరోజు కొంచెం దేవుడి కొంచెం ఖాళీ దొరికితే అలా మీతో అలా టైం స్పెండ్ చేస్తున్నాను. అసలు పుష్ప పార్ట్ 1కి మీరు పార్ట్ అవ్వడం జరిగింది, పార్ట్ 2కి కొంచెం మీ మీద రెస్పాన్సిబిలిటీస్ చాలా ఎక్కువగా పెంచేస్తారు అల్లు అర్జున్ గారు కానీ సుకుమార్ గారు కానీ. అలాంటప్పుడు ప్రెజర్ ఏమైనా ఫీల్ అవుతారు మాస్టర్, రెస్పాన్సిబిలిటీ ఇంకా ఎక్కువ అయినప్పుడు? అంటే డెఫినెట్గా రెస్పాన్సిబిలిటీ వచ్చినప్పుడు మనం అది తీసుకోవాలి. అది ఎంత ఎక్కువైనా సరే దాన్ని భరించుకొని అంటే దాన్ని మనం నిలబెట్టుకోవాలి. సో మనకి ఇంత అవకాశం, ఇంత పెద్ద సినిమాలో మనకు అవకాశం వచ్చినప్పుడు అండ్ మనం చేసిన పార్ట్ కూడా చిన్నది కాదు. అది ఏంటంటే సినిమాకే వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ అది. సో జాతర సీక్వెన్స్ అవ్వని అండ్ పుష్ప టైటిల్ సాంగ్ అవ్వని అండ్ ఇలాంటి సాంగ్స్ మన చేతికి వచ్చినప్పుడు ఏంటంటే మనం ఖచ్చితంగా దాన్ని చాలా బాధ్యతగా కరెక్ట్గా చేయాలని నేను కోరుకుంటాను. ఒక పెద్ద సినిమాలో ఎప్పుడు కొరియోగ్రఫీ చిన్నది చేసినా పెద్దది చేసినా అది బాగుంటే అప్లాస్ కానీ రెస్పాన్స్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది మాస్టర్. అవును. కానీ మీలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే బేబీ సినిమాని అలాగే ట్రీట్ చేస్తారు, కోట బొమ్మని అలాగే ట్రీట్ చేస్తారు, కా సినిమాలో జాతర సాంగ్ అయినా అలాగే ట్రీట్ చేస్తారు. ఏను అసలు స్పెషల్ ఏంటి అసలు, దాని గురించి నేను తెలుసుకోవాలి. అంటే వచ్చిన ఏ సాంగ్ అయినా సరే దాన్ని ప్రాణం పెట్టి చేయాలి, దాన్ని నిలబెట్టుకోవాలి అంతే. మనకి ఏది కూడా అంత ఈజీగా మనం లైట్ తీసుకోకూడదని నేను అనుకుంటాను. అది చిన్న సాంగ్ అవని పెద్ద సాంగ్ అవని ఏదైనా దానికి ఎంత న్యాయం చేయాలో అంత చేసేయాలి. డెఫినెట్గా. బ్యూటిఫుల్ మాస్టర్. ఇప్పుడు పుష్ప 2 స్టార్ట్ అయినప్పటి నుంచి పుష్ప స్టార్టింగ్లో మీరు రిలీజ్ చేసిన సాంగ్లోని పోలాకి విజయ్ మాస్టర్ గారి గురించే మాట్లాడుతున్నారు. సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత జాతర రిలీజ్ అయిన తర్వాత కూడా పోలాకి విజయ్ మాస్టర్ గురించి మాట్లాడుతున్నారు. అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం అంతా విజయ్ గారే ఉన్నారు. బట్ అది ఛాలెంజింగ్గా ఎంత తీసుకున్నారు మాస్టర్? ఒక సాంగ్ మీకు ఇస్తున్నప్పుడు, ఒక పార్ట్ మీకు చేయమన్నప్పుడు దాన్ని ఎలా ఛాలెంజింగ్గా తీసుకుంటారని? డెఫినెట్గా చాలా ఛాలెంజింగ్గానే తీసుకున్నాను. ఎందుకంటే బిఫోర్ పుష్ప 1లో మనం చేసినప్పుడు, పుష్ప 1 ఊ అంటావు చేసినప్పుడు ఓకే అది చేసాం. బట్ పుష్ప 2 అంటే చాలా మందికి ఏంటంటే పుష్ప ఎప్పుడు వస్తుందని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ని నేను ఖచ్చితంగా నిలబెట్టాలంటే డే నైట్ నిద్ర లేకపోయినా పర్లేదు, దానికోసమే కష్టపడాలని ఫీల్ అయ్యా. సో మేము ఎంత డే నైట్ ఎలా ఇంత వర్క్ చేయడం వల్లే ఈరోజు ఇంత అంటే చాలామంది అంత అప్రిషియేట్ చేస్తున్నారు మా సినిమాని, మమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తున్నారంటే బికాస్ మా డే నైట్ ఏ కష్టాలు ఉన్నాయో అవన్నీ లాస్ట్ టైం సినిమా చూసినప్పుడు ఏంటంటే ఆ కష్టం అంతా పోయింది. అంటే నేను ఎప్పుడు కూడా అంటే టు బి ఫ్రాంక్ నార్మల్గా ఏంటంటే నేను ఏ సాంగ్ కూడా చేసినప్పుడు చూస్తే నేను ఎప్పుడు కూడా తెలియకుండా ఎమోషనల్ అవ్వాల. తెలియకుండా నేను ఏదైనా సాంగ్ కొరియోగ్రాఫ్ చేసింది నేను వెళ్ళి చూసినప్పుడు సినిమాలో చూస్తే దాన్ని చూసినప్పుడు నేను దీంట్లో ఏం రాంగ్ చేశాను, ఏం బెస్ట్ చేయొచ్చు అని నేర్చుకోవడానికి మళ్ళీ చూస్తాను. దాంట్లో ఇంకా బెస్ట్ ఏమి ఇవ్వచ్చు, మనం అప్పుడు కుదరలాక ఏమైనా మిస్ చేసామా లేకపోతే కరెక్ట్గానే చేసామా, నెక్స్ట్ టైం ఇంకా బెటర్మెంట్ చేయొచ్చా అని ఆలోచిస్తా. బట్ పుష్ప 2 సాంగ్ సినిమా చూసినప్పుడు, ఈవెన్ జాతర సాంగ్ చూసినప్పుడు, అంటే జాతర సాంగ్ చూసినప్పుడు నాకు తెలియకుండా నేను ఎమోషన్ అయిపోయాను.
ఫస్ట్ థింగ్ బన్నీ సార్ పర్ఫార్మెన్స్కి. సెకండ్ థింగ్ అంటే నేను ఎంత ట్రావెల్ చేసి ఎంత అంటే నేను ఆ సాంగ్ని మేము ఎడిట్ చేసినప్పుడు సాంగ్ షూట్ చేసినప్పుడు ప్రతి షాట్ చూస్తూ అక్కడే ఉండేవాళ్ళం. అంటే మేమే ఇంత చూసి ఇంత చేసి తర్వాత మేము చూస్తేనే మాకు తెలియకుండా ఒక ఎమోషన్ అయిపోయాం. అంటే నేను ఎమోషన్ అయింది ఏంటంటే బన్నీ గారి పర్ఫార్మెన్స్కి. అండ్ తర్వాత ఏంటంటే నాకు తెలియకుండా మేము ఎన్ని రోజులు కష్టపడిందంతా ఒకటేసారి దీనికోసం ఎంత కష్టపడ్డాం కదా అని అంటే తెలియకుండా ఒక హ్యాపీ టీయర్స్ అంటారు కదా, సో అలా వచ్చేసింది నాకు. నేనైతే అంటే నేను తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఏ సాంగ్ నేను చేసిన కొరియోగ్రఫీ ఏ సాంగ్ కూడా నేను అంత ఎమోషన్ అవ్వను కదా, ఏంటి ఇది అంతగా ఎందుకు ఎమోషన్ అయ్యానని చూస్తే ఆయన పర్ఫార్మెన్స్ ఆయన జీవించేశారు అక్కడ. అలాగే నేను చేసిన వర్క్ అంతా అక్కడ చూస్తుంటే అందరితో చూస్తుంటే ఏంటంటే అందరూ దాన్ని అక్కడ ఆయన ఆ కళ్ళతో అలా చేసినప్పుడు అవ్వని ఆర్ టైటిల్ సాంగ్లో సడన్గా ఫైర్ వచ్చి ఆయన ల్యాంతర్ వచ్చి తగిలి ఆ ఫైర్ అలా అంటుకునే ఆ సీక్వెన్స్ అందరికీ అరుపులు ఆ జనాలు అరుస్తుంటే దాన్ని చాలా హ్యాపీగా అంటే దాన్ని హ్యాపీ అని చెప్పలేము. ఆ వర్డ్స్ కూడా చాలా చిన్నవి అంటే అంత హ్యాపీ అనిపించింది అసలు చాలా చాలా. అంటే మన ఒకటేసారి ఒక హై చూస్తే ఎలా ఉంటుంది ఆ హై ఫీలింగ్ వచ్చింది ఫస్ట్. అంటే పుష్ప ఇంట్రడక్షన్ సాంగ్ చూస్తే అసలు ఒక హీరోని ఎంతకన్నా ఎలివేట్ చేయగలమా, ఎంతకన్నా యాటిట్యూడ్ ఒక హీరోకి చూపించగలమా అన్న ప్రతి స్టెప్లో మీరు కొరియోగ్రఫీ చేశారు కదా. ఇప్పుడు ఆడియన్స్గా మేము థియేటర్కి వెళ్ళిన ఆ స్టెప్ చూసి మేము అరుస్తాం, బట్ మీ చుట్టుపక్కల మీ స్టూడియోలో ఇలా ఉండి వాటిని ఎలా అజమ్ చేసుకుంటారు, వాటిని ఎలా ఆలోచిస్తారు అనేది. డెఫినెట్గా అంటే ఇక్కడ కొరియోగ్రఫీ చేసినప్పుడు ఏం చేస్తామంటే నేను ఇక్కడ కొరియోగ్రఫీ చేస్తున్నాను అని ఫీల్ అవ్వ. ఫస్ట్ ఏంటంటే ఇది ఏ లొకేషన్లో చేస్తే బాగుంటుంది, ఎంతమంది జనాలు కలిసి చేస్తే బాగుంటుంది. ఈవెన్ ఆ టీ స్టెప్ ఆయన ఒక్కరే ఒక మార్కెట్లోకి వచ్చి ఆయన టీ గ్లాస్ తీసుకుని మూమెంట్ చేస్తే అంతమంది జనాల్లో మిగతా వాళ్ళు జాయిన్ అయ్యి ఏం చేస్తే బాగుంటుంది, హీరో గారు మూమెంట్ చేస్తున్నప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది అంటే అన్ని రకాలుగా అలా ఆలోచించి చేయడం జరిగింది. ఫస్ట్ అంటే ప్రతి ఒక్కరి లైఫ్లోని దేవుడి బ్లెస్సింగ్స్ ఎంతో కొంత ఉండాలి 100%. బట్ డైరెక్ట్గా ఏ దేవుడి సాంగ్ వచ్చినా విజయ్ మాస్టర్ కావాలి అన్నట్టు కనెక్ట్ అయిపోయింది. బేబీలో వినాయకుడు అప్పుడు వినాయకుతో ఆనంద్ దేవరకొండ గారు, కా సినిమాలో కిరణ్ అబ్బోరంతో జాతర, పుష్పలో అంటే ఎప్పుడు ఈ దేవుడి సింగ్ వచ్చినా విజయ్ గారు తప్పు దేన్ని ఎవరు న్యాయం చేయలేదు. అంటే నేను నార్మల్గా పెద్ద ఇదిగా కాదు కానీ నార్మల్ నేనేం చెప్తున్నాను అంటే నేను ఈవెన్ దేవుడి సాంగ్ వస్తే ఎగ్జాంపుల్ జాతర సాంగ్ ఏంటంటే నేను చేసినప్పుడు ఎన్ని నెలలు చేశామో అన్ని నెలలంతా నేను నాన్ వెజ్ మానేసాను. అంటే అసలు నాన్ వెజ్ జోలికి వెళ్ళలేదు, అసలు ముట్టుకోలేదు. ఈవెన్ మాకు షూటింగ్ బ్రేక్ వచ్చినా సరే నెక్స్ట్ మంత్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా, మళ్ళీ అప్పటి వరకు వెయిట్ చేద్దాం, ఏంటి ఎన్ని రోజులు వెయిట్ చేసాం కదా చేద్దాం, మొత్తం సాంగ్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు మనం ఖచ్చితంగా నాన్ వెజ్ మానేద్దాం అని ఫిక్స్ అయ్యా. ఈవెన్ కా మూవీలో సాంగ్ చేసినప్పుడు కూడా నేను నాన్ వెజ్ ముట్టుకోలేదు. సో అంటే చిన్న రెస్పెక్ట్ అంతే, మనం ఒక దేవుడు సాంగ్ చేసినప్పుడు మనం ఇచ్చే రెస్పెక్ట్ అంతే. హ్యాట్స్ ఆఫ్ టు యు మాస్టర్. కొరియోగ్రాఫర్గా మీరు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఎప్పుడు డెఫినెట్గా 100% మనము అంటే మన వర్క్కి మనం రెస్పెక్ట్ కంపల్సరీ ఇవ్వాలి. ఆ దేవుడు బ్లెస్సింగ్స్ ఉంటేనే మనం ఇక్కడ దాకా వస్తాం. అంటే మన కష్టం ఎంతో ఆయన బ్లెస్సింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. అసలు మాకు ఎందుకో పుష్ప సాంగ్ మీరు చేసిన సూసేకిలో మీరు పార్ట్ అయినా ఇవన్నీ మాకు చిన్న టీజర్ ట్రైలర్ చూపించి పెద్ద బొమ్మ జాతరలో ఒక 10 minutes నాన్ స్టాప్గా పూనకాలు తెప్పించేశారు. బట్ అలాంటిది ఒక రెస్పాన్సిబిలిటీ సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు మిమ్మల్ని మీ చేతిలో పెట్టినప్పుడు మీరు తీసుకున్న స్పెషల్ కేర్ ఏంటి మాస్టర్? జాతర అది ఎలా కొరియోగ్రఫీ చేయాలి అండ్ దేవుడు రిలేటెడ్ ఉన్నారు అండ్ అసలు ఆ చీర కాన్సెప్ట్ ముందు నుంచి ఉందా లేకపోతే మీరు అందులో ఐడియా అయ్యారా? ఎందుకంటే ఆ లాస్ట్లో ఒక్కసారి అల్లు అర్జున్ గారు ఆ భిక్షాందేహి అని అడిగినప్పుడు ఆ చీర తీసి అసలు ఆడియన్స్గా మేము అందరం కూడా ఎమోషనల్ ఫెల్ట్ అవుతాం. అంటే ఇదంతా ముందే ప్రీ ప్లానెడ్గా లేకపోతే విజయ్ గారు మ్యాజిక్ అది యాడ్ అయింది? లేదు అలా కాదు. యాక్చువల్ ఏంటంటే అక్కడ ఉన్న థీమ్ ఏంటంటే అది ఆయన దేనికోసం కోరుకుంటాడో ఆ కోరికని నార్మల్ అంటే ఇప్పుడు మనం దేవుడికి ఏమైనా కోరాలంటే మనం ఇలా మొక్కి అమ్మ ఇలా అంటాం. సో అలా నేను చిన్నప్పుడు ఏంటంటే మా ఊరు సైడ్
నార్మల్గా మా ఊరు సైడ్ ఇది ఏంటంటే లైక్ కుండకి పసుపు రాసేసి బొట్లు పెట్టి అమ్మవారిని తీసుకెళ్తుంటాం, వేపాకులు పెట్టి. సో అలా ఏంటంటే మా వీధిలో అలా అమ్మవారిని అలా తీసుకెళ్ళేటప్పుడు, అంటే మాకు అక్కడ ఉన్న ఆచారం ఆ ప్రకారం అక్కడ అమ్మవారిని అలా తీసుకున్నప్పుడు చీరలు ఇలా పరిచేస్తారనమాట. చుట్టాల చీరలు పరిచేసి ప్రతి ఇంటి నుంచి వచ్చి వాళ్ళు ఎవరు పట్టుకున్నారో వాళ్ళ కాళ్ళకేమి వాటర్ పోస్తారు, దాన్ని పసుపు నీళ్ళు పోస్తారు. అండ్ పిల్లల్నేమి అక్కడ వాళ్ళ కింద పెట్టేస్తే, చీర మీద పెడితే వాళ్ళ మీద నుంచి వాళ్ళు దాటుతారు, అంటే అమ్మవారి బ్లెస్సింగ్స్ అన్నట్టు. అలా కొంతమంది ఏంటంటే కొంగులు తీసి కొంగులు అలా పెడతారు, కొంతమంది కొంగులు అలా వేస్తే ఆ కొంగుల మీద నడుచుకుంటూ వెళ్తారు, అంటే దేవుడే అని. సో నాకు అలా గుర్తొచ్చింది అనమాట. అంటే ఈ దేవుడిని ఇప్పుడు నార్మల్గా ఏంటంటే ఒక మగాడు అంటే నార్మల్గా ఇలా అడుగుతాడు. లేడీస్ ఏంటంటే ఏదైనా కావాలంటే ఇలానే అడుగుతారు. నార్మల్గా ఇప్పుడు ప్రెగ్నెంట్ టైంలో వాళ్ళకి సీమంతం చేస్తారు. సీమంతం చేసినప్పుడు అంటే నేను ఎంత సెర్చ్ చేశానంటే ఇవన్నీ చేసినప్పుడు ఏదో కావాలి. సీమంతం చేసినప్పుడు వాళ్ళకి సంథింగ్ అరటిపళ్ళు ఇవన్నీ ఇచ్చినప్పుడు లేడీస్ అందరూ ఇలా పట్టుకుంటారు. సో అలా నాకేంటంటే నాకు అలా అనిపించింది. దేవుడిని అడిగేటప్పుడు, ఆ అమ్మవారిని అడిగినప్పుడు లిరిక్స్ కూడా ఉంటాయి, కొన్ని లిరిక్స్ అందులో తల్లి అని లిరిక్స్ ఉంటాయి. తల్లి అని ఆయన అలా అడుగుతుంటే దాన్ని నేను అలా ప్రజెంటేషన్ అలా పట్టుకుంటా అలా వెళ్ళిపోతాం. అలా ఇక్కడే చేసాం, ఈ స్టూడియోలోనే చేశాను అనమాట. యాక్చువల్లీ చాలా చేసాం దాని గురించి. అంటే అదే ఆ సాంగ్ అంటే నేను ఫస్ట్, ఎందుకంటే మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఎమోషన్ ఏంటంటే మనకు తెలుసు చిన్నప్పటి నుంచి. ఏంటంటే ఇప్పుడు నేను మన తెలంగాణలో అవని, మన ఆంధ్రాలో అవని ఏంటంటే ఆ అమ్మవారు వస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మా అమ్మమ్మే ఉన్నారు. మా అమ్మమ్మ ఏంటంటే దేవుడు వచ్చేస్తే తెలియకుండా ఆవిడ డ్యాన్స్ ఆడుతుంటారు. నేను చిన్నప్పుడు నార్మల్గా అడిగా, అమ్మ నువ్వు నార్మల్గా నువ్వు కావాలనే డ్యాన్స్ ఆడతావా లేకపోతే ఏంటి అని అంటే, లేదు నాన్న నాకు తెలీదు, ఆ క్షణం ఏం జరుగుతుందని నాకు తెలీదు, వేపాకులు పట్టుకొని నేను అలా చేయడం అదంతా నాకు తెలియదు. సో నేను అవన్నీ చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాం. సో నాకు అక్కడి నుంచి అవన్నీ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మనం చాలా దగ్గర నుంచి కొన్ని చూస్తేనే మనకి కొన్ని ఇలా యూజ్ అవుతాయి. అంటే మనం ప్రజెంటేషన్ కూడా అలా వస్తుంది. నేను ఒకటి ఫిక్స్ అయ్యా, సాంగ్ వచ్చినప్పుడు వినినప్పుడు ఒకటే, ఈ సాంగ్ అమ్మవారు పట్టేస్తే ఎలా వస్తుంది పూనకం అలా ఉండాలి. అంటే అసలు ఆయన అడగడం కానీ, ఆ అడిగే విధానం కానీ, మళ్ళీ అందులో అదే ఆ రెస్పాన్స్ కూడా ఏంటంటే ఇప్పటిదాకా ఏంటంటే ఎవరు కూడా కళ్ళతో మూమెంట్లు చేయడం. అసలు అయితే నెక్స్ట్ లెవెల్ మాత్రం ఇలా మీరు కళ్ళు రెండు మధ్యలో ఇలా వేలు పెట్టి కళ్ళు ఇలా తిప్పితే అల్లు అర్జున్ గారు అసలు ఆ స్క్రీన్ మీద అంత పెద్దగా అది ఎక్స్ట్రాడినరీ. అసలు ఫస్ట్ చూసినప్పుడే, అసలు చేసినప్పుడే అసలు అంటే ఫిక్స్ అయిపోయాం, అది అదిరిపోద్దని. అసలు మామూలు కాదు. అసలు మీ మొత్తంలోని మాస్టర్ ఒకసారి అంటే పరిగెడుతూ ఉంటారు మాస్టర్. 10 నిమిషాలు కొరియోగ్రఫీ కూడా ఎక్కడ కూడా మూమెంట్ ఆగదు. వెళ్తుంటారు సైడ్కి పరిగెట్టుకుంటే వెళ్ళి కొబ్బరికాయ తీసుకుంటారు, ముందుకు వస్తారు, అగ్గినొప్పుల్లో పరిగెడుతుంటారు. అందులో కూడా ఏంటంటే అగ్గినొప్పుల్లో చేసినప్పుడు కూడా నార్మల్గా ఏంటంటే దానికోసం అది పెద్ద మూమెంట్ కాదు, ఏం కాదు, కానీ దానికోసం ఆయన బన్నీ గారు ఎంత కష్టపడ్డారంటే, అంటే ఒక ఎమోషన్ త్రూట్ సాంగ్ అంతా అయిన తర్వాత లాస్ట్ ఎండింగ్లో ఆయన అగ్గినొప్పుల్లో నడుచుకుంటూ ఆయన కావాల్సింది అడుగుతూ ఆయన పర్ఫామ్ చేయాలి. దాన్ని ఏదో కావాలి ఇంకా చేద్దాం అనుకున్నాం. సో ఫైనల్గా అవుట్పుట్ చూసినప్పుడు అయితే మాకు ఎడిట్ అయిపోయిన తర్వాత చూసినప్పుడు ఎన్నిసార్లు చూసినా కూడా చాలా అలా అయిపోతూ ఉంటుంది సాంగ్. అదే అనుకున్నా, ఇదేంటి ఇంత ఫాస్ట్గా అయిపోతుంది, అసలు ఎక్కడ కూడా అంటే ఏ ఫ్రేమ్ కూడా ఇది తీసేయచ్చు అనేలాగా ఉండదు, ఫట అని వెళ్ళిపోతూనే ఉంటుంది.
అంటే త్రూట్ సాంగ్ అంతా ఒక ఎమోషన్ జరుగుతుంది. ఫస్ట్ ఈరోజు తెలుగు ఆడియన్స్ కన్నా నార్త్ ఆడియన్స్ దాన్ని అడాప్ట్ చేసుకుంటారు. మాస్టర్ మీరు చేసిన కొరియోగ్రఫీకి వాళ్ళకి నిజంగా ఫోన్ కాల్ వచ్చేస్తున్నాయి థియేటర్లో. మన తెలుగు వాళ్ళకన్నా నార్త్ వాళ్ళు ఇంకా ఎక్కువ. బట్ వాళ్ళని కూడా ఏమైనా దృష్టిలో పెట్టుకున్నారు ఈ కొరియోగ్రఫీ చేసినప్పుడు, లేకపోతే మీ దగ్గర మీరు చూసిన ట్రెడిషన్నే మైండ్లో పెట్టుకున్నారు ఎలా? లేదు, నేను చూసుకున్న ట్రెడిషన్ని మైండ్లో పెట్టుకున్నాను యాక్చువల్లీ. మనం ఇక్కడ నుంచి వచ్చాము డెఫినెట్గా లేదు. నార్త్ సైడ్ అనే కాదు, తెలుగు వాళ్ళు కూడా ఏంటంటే వాటిని చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఈవెన్ సాంగ్ త్రూఅవుట్ సినిమా మొత్తం ఏంటంటే చాలా ఎపిసోడ్స్, అసలు ఇంటర్వెల్ సీక్వెన్స్ ఉంది, అది అది మైండ్ బ్లోయింగ్ అసలు. ఈవెన్ రష్మిక గారు జాతర సీక్వెన్స్, అందులో ఆవిడ చేసిన పర్ఫార్మెన్స్ అవన్నీ, అండ్ ఎండింగ్, అంటే నేనే అంటున్నా కదా, నేను ఎంత త్రూఅవుట్ సినిమా ట్రావెల్ చేస్తున్నా అంటే నేనే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యా. చాలా నాకు సుక్కు సార్ కాల్ చేసి చెప్పినప్పుడు, సార్ అసలు అదిరిపోయింది సార్, అసలు చాలా బాగుంది అంటే ఆయన నిజంగా మొన్న ప్రెస్ మీట్లో కూడా అసిస్టెంట్ని ఎంత బాగా అప్రిషియేట్ చేస్తున్నారు అంటే ఆ హార్ట్ వేరే అసలు. ఆయన నిజంగా ఆయన అంటే ఎంత బ్రాడ్ మైండ్ చూడండి. ఆయన టెక్నీషియన్ కూడా కావాల్సింది అదే కదా. ఆయన అంటే ప్రతి ఒక్కరిని అప్రిషియేట్ చేస్తారు. ఆయన ప్రతి ఒక్కరిని అంటే టాలెంట్ ఉంటే ఎవరినైనా ఆయన ఖచ్చితంగా. ఆయన చెప్పాను కదా, అంటే నేను ఈవెన్ ఇంతకు ముందు కూడా సినిమా రిలీజ్ అవ్వకుండా ముందు కూడా చెప్పా, జాతర సీక్వెన్స్ చూసినప్పుడల్లా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం అని. అలా ట్రాన్స్లో ప్రతి ఒక్కరు వెళ్ళిపోతున్నారు. అలాగే సుక్కు సార్ ఆఫ్టర్ 2.0 చూస్తాం అనుకున్నాం కదా, డెఫినెట్గా అందరు ఈరోజు చాలా తక్కువ టైంలో ఎంత కలెక్షన్స్ రావడం అనేది మామూలు విషయం కాదు. సార్ మాస్టర్, మీకు జాతర సీక్వెన్స్ మీరు చేయాలనుకున్నప్పుడు ఇచ్చే ముందు సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు ఏం చెప్పించారు, మీరు ఒక రెఫరెన్స్ తీసుకుని వెళ్తారు కదా ఎలా ఉంటుందని, అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి, ఈ రెండు మాకు తెలుసు. అంటే నార్మల్ దానికి ముందు సీక్వెన్స్ ఏంటి, బిఫోర్ సీన్ ఏంటి అనేది అది సార్ చెప్పారు. ఈవెన్ సుక్కు సార్, బన్నీ సార్ చెప్పినప్పుడు ఓకే, నేను ఫస్ట్ ఆ సీక్వెన్స్ విన్నగానే నేను షాక్ అయ్యా. అంటే వీటి గురించి ఆయన అంటే మన ఫస్ట్ పార్ట్లో చూసుకుంటే ఆ విషయం గురించి ఆయన చాలా ఎమోషన్ అవుతారు. ఆ విషయం తెలిసిన వెంటనే ఏంటంటే, ఇప్పుడు నీకు ఇంటి పేరు లేదనగానే ఒక ఎమోషన్ అయిపోతారు. అలాంటిది అదే ఇంటి పేరు కోసం ఆయన పరిగెడుతుంటారు చూడండి. అసలు అదే కారణం, ఆ కారణంతోనే కదా ఆయన అంత జాతరలో అమ్మవారు గెటప్ వేసుకొని అది చేస్తారు. అది వినేటప్పుడు అసలు మామూలు ఎమోషన్ కాదు కదా అసలు. అంటే ఏదో కావాలనుకునే ఆయన అంటే సినిమా ఏంటి ఆ జాతరలో ఆయన ఒకటి కావాలి అమ్మవారికి అలా అడగడము అనేది. ఈవెన్ లాస్ట్లో సినిమా క్లైమాక్స్లో ఆ పుష్పరాజ్ అనే క్యారెక్టరు మోకాల మీద కూర్చొని అమ్మ ఒడిలో పడి ఏడుస్తూ ఉంటుంది. అసలు ఆ పర్ఫార్మెన్స్ చూసి మైండ్ బ్లోయింగ్ అనిపించింది. అసలు నేను సుక్కు సార్ చెప్పినప్పుడు, సార్ అసలే పుష్పరాజ్ అలా వెళ్ళి అమ్మవారు వాళ్ళ అమ్మ ఒడిలో అలా పడుకొని ఏడుస్తుంటే అసలు చాలా బాగా అనిపించింది సార్. అసలు ఈవెన్ బన్నీ గారు అయితే ఎర్ర కొట్టారు. ఇప్పుడైతే అంటే ఖచ్చితంగా అంటే చాలా మంది కోరుకుంటున్నారు, వాళ్ళు నేను ఒకరిని ఖచ్చితంగా ఈసారి మళ్ళీ నేషనల్ అవార్డు కొట్టాలి. వస్తుంది, ఐ హోప్. ఫస్ట్ మెయిన్గా పుష్ప సాంగ్ ఫస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్ రాగానే అసలు ఆ టీ స్టెప్ ఎలా కొరియోగ్రఫీ చేశారు, ఐడియా ఎలా వచ్చిందని ఇప్పటికి చాలా మందికి డౌట్. సో దాని వెనకాల ఏమైనా స్టోరీ ఉంటే మా గురించి కొంచెం. డెఫినెట్ అంటే స్టోరీ అంటే మెయిన్గా అంటే చాలాసార్లు చెప్పాను. అదేంటంటే నాకు ఫస్ట్ క్యారెక్టర్ చూసిన ఈవెన్ పార్ట్ 1లో మన క్యారెక్టర్ చూసుకుంటే ఆ క్యారెక్టర్ నుంచే పుట్టుకొచ్చింది ఆ గ్లాస్. అంటే ఆయన టీ తాగుతున్నప్పుడు ఆ టీ గ్లాస్తోనే ఎందుకు చేయకూడదు అనిపించింది నాకు. సో అలా నేను అది చేయడం జరిగింది. అది చేసినప్పుడు కూడా ఏంటంటే ఈవెన్ ఇక్కడ మూమెంట్ చేసినప్పుడు కూడా అందరూ ఫస్ట్ షాక్ అయ్యారు. అంటే ఈ మూమెంట్ ఇలా అంటే దీన్ని ఇలా కూడా కంపోజ్ చేయొచ్చా, అంటే ఒక టీ గ్లాస్తో కూడా మూమెంట్ కంపోజ్ చేయొచ్చా అని. అంటే అలాంటి మూమెంట్స్ చాలా ఉన్నాయి. బట్ ఈ సినిమాకి ఇప్పుడు ఈ సాంగ్కి ఎంత కావాలో అంత చేసాం.
ఇంకా ఫస్ట్ టీ గ్లాస్తో చేయడం అంటే ఓకే, మీరు కొరియోగ్రాఫ్ ప్రీవియస్ ఈవెంట్లో ఫోన్తో చేయడం ఏంటి మాస్టర్? అక్కడ టీ గ్లాస్ దొరకలేదనా, లేకపోతే మీ ఫోనే అలా తీసుకున్నారు, దాంతో మళ్ళీ అలా అలా చేశారు? వాట్ ఏ బ్యూటిఫుల్ మూమెంట్. బట్ ఆ టైంలో ఎందుకు అలా చేయాలనిపించింది వెంటనే ఫోన్తో? అంటే అనిపించింది ఓకే, ఇప్పుడు మరీ ఏ హ్యాండ్లో లేకపోతే ఏం చేయలేము, బట్ ఓకే ఫోన్ ఉంది కదా, ఫోన్తో కూడా చేయొచ్చు అనిపించింది. అంటే ఏది ఉన్నా సరే క్రియేటివిటీ దేంతో అయినా క్రియేట్ చేయొచ్చు అనిపించింది నాకు. అసలు అంటే మీకు అల్లు అర్జున్ గారికి అలాంటి బాండ్ సెట్ అయిందంటే ఆయన ఎప్పుడు మీ పేరు మర్చిపోరు. ఎక్కడ స్టేజ్ ఎక్కారంటే కొరియోగ్రాఫర్స్లో పక్కకు పోలాకి విజయ్ మాస్టర్ కూడా చాలా మంచి కొరియోగ్రఫీ చేశారనే స్టేజ్ దిగుతారు. మొన్న దాకా అలా ఈవెన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సార్ నా గురించి చెప్పినప్పుడు కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. అంటే అందరు మాస్టర్స్తో పాటు నా పేరు కూడా చెప్పడం. మాస్టర్ ఇప్పుడు మీ మీద అల్లు అర్జున్ గారికి చాలా ట్రస్ట్ బిల్డ్ అయిపోయింది మాస్టర్. అయ్యో, ఒక పీక్స్లో ఉందని మాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీకు ఇస్తున్న వర్క్ బట్టి, మీరు తిరిగిస్తున్న ఆయనకి వర్క్ బట్టి మేము స్క్రీన్ మీద చూస్తుంటే ఆ అప్లాస్ ఒక రేంజ్లో వస్తుంది కాబట్టి. బట్ అల్లు అర్జున్ గారితో ఎలాంటి డిస్కషన్ అవుతుంటుంది ఎప్పుడైనా కూర్చున్నప్పుడు? ఇప్పుడు వరకు అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత కలవలేదు. డెఫినెట్గా కలిస్తే మాత్రం ఫస్ట్ సార్కి బిగ్ 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 కంగ్రాచులేషన్స్ చెప్పాలి అసలు. అంటే ఆయన యాక్టింగ్ చూసి, అంటే అదే అంటున్నా, ఆయన డెడికేషను, ఆయన అంత డెడికేషన్గా చేయడం వల్లే ఈరోజు, ఆయన అంత హార్డ్ వర్క్ చేయడం వల్లే ఈరోజు ఇంత అప్లాయిస్ వస్తుంది. అంటే ప్రతి ఒక్కరు, ఈవెన్ అమితాబ్ బచ్చన్ గారు అవని పెద్ద పెద్ద వారందరూ అప్రిషియేట్ చేస్తున్నారంటే ఆయన హార్డ్ వర్క్. అది మామూలు పర్ఫార్మెన్స్ కాదు. మీకు ఏమైనా సజెషన్స్ ఇస్తుంటారా మాస్టర్? ఈ కొరియోగ్రఫీ ఇలా చేశారు కదా, దీన్ని ఇంకేమైనా టర్న్ చేయొచ్చా? ఎందుకంటే ఆయనలో కూడా ఒక మంచి డాన్స్. అయ్యో, ఆయన సజెషన్స్ చాలా బాగుంటాయి. ఆయన సజెషన్స్ చాలా ఇస్తారు. చాలా అంటే ఈవెన్ క్యారెక్టరేషన్ కూడా ఏంటంటే మనమే క్యారెక్టరేషన్, ఎందుకంటే ఆయన త్రోట్ సినిమా మొత్తం ఆయన ట్రావెల్ చేస్తారు కాబట్టి ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలో ఆయన తెలుసు. ఈవెన్ మనం బై మిస్టేక్లో ఎక్కడైనా కొంచెం రాంగ్గా వెళ్తున్నా కూడా మాస్టర్ ఇది ఇలా కాదు, క్యారెక్టర్ ఇలా ఉండాలి మాస్టర్ అని చెప్తారు ఆయన. ఆయన సూపర్ అసలు. మాస్టర్ ఈరోజు సినిమా చూసిన వాళ్ళందరూ మీకు ఇష్టమైన ఫేవరెట్ సాంగ్ ఏంటంటే కిసిక్కా ఫీలింగ్స్ అని అడుగుతున్నారు. కానీ మూడో మనిషి వెంటనే వచ్చి మాకు రెండు కాదు దమ్ముంటే పట్టుకోవాలే కాబట్టి అట్లా. కానీ బయట ఉన్న చాలా కొంతమంది ఆడియన్స్కి తెలుసు అది కూడా కొరియోగ్రఫీ చేసింది మీరు. అసలు అది ఎలాగా, అసలు అంత ఇంట్రెస్టింగ్ ఎలా కొరియోగ్రఫీ చేయగలిగారు అక్కడికక్కడ ఒక 2-3 స్టెప్పులతో? అది సుక్కు సార్ ఏంటంటే అది అంటే ఏదో కావాలని చెప్పారనమాట. ఏమైనా ఆ దమ్ముంటే పట్టుకోరా సిక్కావతో, పట్టుకుంటే వదిలేస్తా. దానికి బిఫోర్ సీక్వెన్స్ సారీ అని టేప్ రికార్డులో వింటాడు కదా. సో అది ఆ మ్యూజిక్ అలాగా మళ్ళీ మీకు ఈవెన్ ఎర్రచందనం మొత్తం పట్టేసుకున్నానని చాలా హ్యాపీలో ఆయన అక్కడ డాన్స్ ఆడతాడు అని. అది కూడా ఆయన కూడా ఈవెన్ ఫహాద్ గారు కూడా బాగా ఎంజాయ్ చేశారు అసలు ఆ సీక్వెన్స్. ఆయన పర్ఫార్మెన్సే మళ్ళీ ఉంది. పుష్ప పార్టీ ఉంది పుష్ప. బట్ మీరు పుష్ప పార్ట్ మొత్తంలోనే చాలా వాటి కొరియోగ్రఫీ చేస్తారు. మీ ఫేవరెట్ అంటే ఏం చెప్తారు? జాతర సీక్వెన్స్ వన్ ఆఫ్ మై మోస్ట్. ఒక్క సీక్వెన్స్లో ఒక్క స్టెప్ ఏదైనా బాగా రిజిస్టర్ అయిపోయిందా మాస్టర్? మాకైతే ఇప్పుడు ఆడియన్స్గా ఆ ఐస్ అటు ఇటు టర్న్ చేస్తుంటే ఒక్కసారి మాకు నిజంగా 70mm స్క్రీన్ మీద అంబోరం చూసినట్టు. బట్ అలా మీకు హార్ట్ఫుల్గా దగ్గర నుంచి చూసినప్పుడు మొత్తం సీక్వెన్స్లో నాకు లాస్ట్లో అదే ఈవెన్ అగ్నిపిల్లో పరిగెట్టుకుంటూ వెళ్తారు కదా, అంటే అందులో ఒక్క సీక్వెన్స్ కాదు చాలా ఉన్నాయి. ఈవెన్ మీకు ఊళ్ళోకి చీర కట్టి గంగోరు నుకత శారీ కట్టుకొని ఊళ్ళోకి వచ్చినది గంగోరు నుకత లేనప్పుడు జారాడు పువ్వులు పెట్టుకుని, అంటే పువ్వులు అంటే మన పువ్వులే చూపించాం, వెనక్కి తిరిగి ఒక ఫ్లవర్ లాగా అలా అలా అవన్నీ ఏంటంటే అన్నీ అందులో ఏ పాట తీసుకోండి మనకు వావ్ లాగే ఉంటుంది. అంటే ఆ మీనింగ్ తగినట్టు ప్రతిదీ కూడా వెరీ డీటెయిల్గా ఉంటుంది. అది ఆయన సడన్గా ఇది ఆరతి అలా తీసుకుని ఆరతి టక్కున మనం వేసుకుంటాం మాస్టర్. అంటే మెస్మరైజ్ అయ్యే షార్ట్స్ ఎన్ని క్యాప్చర్ చేశారంటే మీరు అల్లు చాలా చాలా ఉన్నాయి అసలు. అందులో ఆ సాంగ్లో ఏంటంటే ప్రతి బిట్ కూడా హైలైట్గానే ఉంటుంది, ప్రతిదీ కూడా వావ్ 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 అనేలాగే ఉంటుంది. ఒక యాక్టర్గా ఆయన పడిన స్ట్రగ్లింగ్ ఏంటి మాస్టర్? జాతర లాంటి సీక్వెన్స్ ఈరోజు అప్లాస్ బాగా వస్తుంది, బట్ మీరు దగ్గరుండి చూసారు కాబట్టి యాక్టర్గా ఆయన పడిన స్ట్రగ్లింగ్ ఏంటి మాస్టర్?
అంటే ఆయన నార్మల్గా బన్నీ గారు చేసినప్పుడు నేను అదే అంటున్నా. ఇప్పుడు 2.5 అవర్స్ ఒకే చైర్లో కూర్చొని ఆయన మేకప్ చేయించుకొని శారీ కట్టుకొని అలా బాడీ మొత్తం మేకప్ చేయించుకొని 2.5 అవర్స్ ఆయన అలా కూర్చొని మనం నార్మల్గా అరగంట కూర్చుంటే చాలా కష్టం. అలాంటిది 2.5 అవర్స్ కూర్చొని మళ్ళీ లోపల సెట్లోకి వచ్చి ఆయన పర్ఫామ్ చేయాలి. అంటే అది ఎన్ని టేక్లైనా సరే బెస్ట్ ఇవ్వాలి. త్రూఅవుట్ మళ్ళీ సాంగ్ అంతా ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ ఎక్కడ ఏదో ఒక బిట్టు స్టార్టింగ్ది చేసి మళ్ళీ ఎండింగ్ బిట్ చేస్తున్నామంటే ఈ బిట్ తీసుకొని మళ్ళీ ఇదే ఎమోషన్ ఇక్కడ నుంచి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే స్టార్టింగ్ వన్ షాట్ చేసామంటే మళ్ళీ ఒక 10th షాట్కి వెళ్ళామనుకోండి, ఈ 1 నుంచి మధ్యలో ఈ 1 2 3 2 3 4 5 6 ఈ ఎమోషన్ అంతా క్యారీ చేసి మళ్ళీ లాస్ట్గా 10th ఎమోషన్ ఎలా పెట్టాలి అనేది కూడా ఉంటుంది. అంటే అంత పర్టికులర్గా ఫాలో అవ్వాలి. సో అది క్యారీ చేయడం అంత ఈజీ కాదు. మనం ఏంటంటే ఒక షార్ట్ అయిపోగానే రిలాక్స్ అయిపోతాం, కానీ ఒక షార్ట్ని దాన్ని త్రోట్ సాంగ్ అంతా క్యారీ చేయాలంటే అంత ఈజీగా దానికి హోంవర్క్ చాలా చేయాలి. ఈవెన్ అదే కూడా పుష్ప క్యారెక్టర్ని త్రోట్ సినిమా మొత్తం అలా ఆయన హెలికాప్టర్లో అలా దిగుతుంటే మెల్ల కూర్చుంటే పుష్ప 2 సినిమా అంతా మీరు ఎక్సైట్మెంట్ అంతా మాకు చెప్పేసా అన్నారు. గ్రేట్. ఫస్ట్ బట్ మీకు ఇప్పుడు బాగా ఫేవరెట్ జాతర అన్నారు కదా, అలాగే మీరు పుష్ప కానీ లేకపోతే సూసేకి కానీ నువ్వు అంటావా, జాతర, దమ్ముంటే పట్టు, ఇలా ఇన్ని చేశారు కదా. ఫస్ట్ మీకు ఇచ్చిన వర్క్ని వాళ్ళు చూడగానే ఎగ్జైట్ అయింది ఏ సాంగ్కి? సుకుమార్ గారు కానీ అల్లు అర్జున్ గారు? ఫస్ట్ అంటే నేను ఫస్ట్ చేసింది జాతర సీక్వెన్స్. జాతర చూసినప్పుడే చాలా ఎగ్జైట్ అయ్యారు. అది చూసి తర్వాత నాకు పుష్ప టైటిల్ సాంగ్ ఇవ్వడం జరిగింది. అదే ఆ దేవుడి దేవాల నేను అంత బెస్ట్ ఇవ్వడం వల్లే ఈరోజు నాకు ఇది ఆ టైటిల్ సాంగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అంటే మీరు ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటున్నారు మాస్టర్. ఒక్కొక్క మంచి సాంగ్ చేసుకుంటూ మిలియన్ వ్యూస్ మీ కొరియోగ్రఫీతోని, ఆ సాంగ్తోని, ఆ డైరెక్టర్తోని కాంబినేషన్ అంతా సెట్ చేసి బెస్ట్ ఎగ్జాంపుల్ మ్యాడ్ కానీ కోట బొమ్మలు కానీ బికాస్ ఆఫ్ మీ కొరియోగ్రఫీతో పాటు వాళ్ళ డైరెక్షన్, వాళ్ళ కాంబినేషన్ ఆఫ్ యాక్టర్స్ కలిస్తే ఎంత మంచి మిలియన్ సాంగ్స్ వస్తాయని బెస్ట్ ఎగ్జాంపుల్. సో మ్యాడ్ స్క్వేర్ లో అలాంటిది ఏమైనా మళ్ళీ ప్లాన్ చేస్తున్నారా? డెఫినెట్గా మీకు సర్ప్రైజ్ అయ్యే సాంగ్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా. అంటే మీరు కాలేజ్ సాంగ్ ఎంత ఎంజాయ్ చేశారో ఈవెన్ ఈ సాంగ్ కూడా అంతే ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చే సాంగ్ మామూలుగా. సో మస్ట్ మీరు టాప్ యాక్టర్స్ అందరితోనే కొరియోగ్రఫీ చేస్తున్నారు. రవితేజ గారితో చేస్తున్నారు, సాయిధమ్ తేజ్ మొన్న ఈగల్లో చేసేసారు మంచిగా, ఇప్పుడు STT 18 లో చేస్తున్నారు అనుకుంటా. అవును. యాక్టర్స్ ని అంటే మీరు ఒక యాక్టర్ని కలిసినప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎంతవరకు పట్టుకుంటారు, ఎంతవరకు క్యాచ్ చేస్తారు? డెఫినెట్గా ఫస్ట్ నేనేంటంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తీసుకొని నేను చేయడం జరుగుతుంది. ప్రతి సాంగ్ కూడా ఏంటంటే ఆ క్యారెక్టరిస్ట్ని ఏంటి, ఆ క్యారెక్టరిస్ట్ను ఎంత చేస్తే బాగుంటుంది అనేది నేను ఆ సాంగ్కి ఎంత కావాలో అంత చేస్తాను. రవితేజ గారిని ఫారెన్ లోకి తీసుకెళ్ళి మంచి క్యూట్ స్టఫ్ చేయించారు ఈగల్ సాంగ్. మెయిన్ అది రావడానికి అంటే నేను ఆ సాంగ్ చేయడానికి రీజన్ మన కార్తిక్ ఘట్టంనేని గారు ఆయన అవకాశం ఇవ్వడం అండ్ రవితేజ సార్తో నేను అలా పని చేయడం. ఆయన ఎనర్జీ అయితే మామూలు కాదు. రవితేజ అసలు సూపర్ ఎనర్జీ, అసలు మామూలు ఎనర్జీ కాదు. ఆయన అసలు అంటే ప్రతిదీ కూడా ఏదైనా ఉంటే చాలా ఫ్రాంక్గా చెప్పేస్తారు, అస్సలు మొహం మీద చెప్పేస్తారు. అది నచ్చలేదు అబ్బాయి, ఇంకేదైనా చేద్దాం అబ్బాయి అని. అంటే అసలు సూపర్ ఆయన. అండ్ అంటే నేను చిరంజీవి గారు అవని, రవితేజ గారు అవని, నాని గారు అందరూ ఇన్స్పిరేషన్స్. అంటే వాళ్ళు ఎవరికి ఏ సపోర్ట్ లేని వాళ్ళు కదా, వాళ్ళు ఈరోజు ఇంత స్థాయిలో ఉన్నందుకు అంటే మనలాంటి వాళ్ళు చాలామందికి ఏంటంటే వాళ్ళ ఇన్స్పిరేషన్. ఈవెన్ మన రవితేజ గారిది అయితే నార్మల్గా ఈడియట్ అని, మమ్మనంతమో అని, అసలు దుబాయ్ సీనమో అని, వెంకీ అవని, ఎన్ని సినిమాలు అసలు మ్యాడ్ అసలు ఆయన. ఈవెన్ నాని సార్తో కూడా వర్క్ చేసినప్పుడు హాయ్ నాన్న వర్క్ చేశాను. హాయ్ నాన్న కూడా చేసినప్పుడు అస్సలు అంటే ఆయన చాలా అంటే న్యాచురల్ స్టార్ అంటే నిజంగా ఆయన అంత న్యాచురల్గా ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా. అసలు అంటే మీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళలోని మంచి మంచి పెద్ద పెద్ద స్టార్స్ ఫోటోస్ ఫ్రేమ్స్ ఎలా పెట్టుకుంటున్నారు, అలా మంచి మంచి చార్ట్ బస్టర్స్ అలా మెల్లగా తీసుకుంటున్నారు, మంచిగా వాటిని ప్లాన్ చేస్తారు. అంటే మీరు ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారో తెలియదు, కానీ
మిమ్మల్ని చూసి మీ ఏరియా నుంచి కానీ మీ ప్లేస్ నుంచి కానీ ఎస్ విజయ్ గారు అలా వెళ్ళారంటే మనం కూడా వెళ్ళొచ్చు, చాలామంది ఇన్స్పైర్ అవ్వచ్చు. బట్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఊర్లో వాళ్ళు కానీ పేరెంట్స్ కానీ? అందరూ ఇంట్లో వాళ్ళందరూ అయితే సో హ్యాపీ, ఫస్ట్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. అంటే ఇంత పెద్ద స్టార్స్తో ఈరోజు నేను పనిచేస్తున్నానంటే వాళ్ళందరూ ఈవెన్ ఊర్లో ఉండే వాళ్ళు అవని అందరూ చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే చాలా బ్లెస్ చేస్తున్నారు యాక్చువల్లీ. ఐ హోప్ ఎప్పుడు అలాగే ఉండాలి, అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు ఇంకా ఇంకా మంచివి చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను యాక్చువల్లీ. బండ్ల గణేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి అన్నట్టు అదొక వ్యసనం, ఆయన చనిపోయినంత వరకు వదలలేమని. మీతో ఎవరన్నా వర్క్ చేస్తే వ్యసనంలా వదులుకోలేము. అయ్యో అయ్యో రామ్ పోతినేని గారితో ఫస్ట్ ఆయన గుర్తించి యా ఆయన ఒక మంచి ర్యాపో సెట్ చేసి ఇప్పుడు మళ్ళీ ర్యాపో 22లో మీరు కూడా పాడారు. వాట్ ఏ గ్రేట్ జర్నీ. యా డెఫినెట్గా ఇప్పుడు రామ్ గారు అసలు నేను ఫస్ట్ కొరియోగ్రాఫర్ అనే ఒక ఐడియా కూడా ఆయన నుంచే క్రియేట్ అయింది నాకు. సో అలాంటిది మొన్నే మారుముంత చోడు చింత చేస్తాం, ఇప్పుడు ర్యాపో 22 చేస్తున్నాం. ఐ హోప్ మీ అందరికీ నచ్చేలాగా ఉంటుంది, అదిరిపోతుంది. ఫస్ట్ అలాంటి వాళ్ళ దగ్గరికి చేసినప్పుడు కొంచెం గ్రాటిట్యూడ్ ఎక్కువ చూపిస్తారా స్టెప్స్లో కానీ? అంటే డెఫినెట్గా 100% కదా, 100% అది. అంటే రామ్ సార్ అయితే నాకు ఒక బిగ్ బ్రదర్ లాగా ఫీల్ అవుతాను. యా 100%. బ్యూటిఫుల్ మస్ట్ అండ్ విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ. అండ్ ఎంత మాట్లాడుకున్నా ఇంకా మాట్లాడాల్సిన అంత చేసేసారు మీరు ఆల్రెడీ. అయ్యో బట్ ఎనీవేస్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ చేశారు, చేయబోతున్నారు. థ్యాంక్ యూ. కొరియోగ్రాఫర్కి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఉందో ఇండస్ట్రీలో, రెమ్యునరేషన్స్ పరంగా, రెస్పెక్ట్ పరంగా, రెస్పాన్సిబిలిటీస్ పరంగా, ఇవన్నీ మాట్లాడుకుంటే కొంచెం అంటే అన్ని రకాలుగా కూడా ఇంపార్టెన్స్ ఉన్నాయి. ఇంపార్టెన్స్ ఉండడం వల్లే కదా మనం కూడా ఈరోజు బయటకు వచ్చి మనం మాట్లాడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. డెఫినెట్గా అన్ని రకాలుగా ఇంపార్టెన్స్. బ్యూటిఫుల్ మాస్టర్. బట్ ఎనీవేస్ ఫైనల్గా మీ నోట్ నుంచి పుష్ప 2 ఎక్స్పీరియన్స్, ఇఫ్ ఇన్ కేస్ ఆడియన్స్ మిస్ అయితే థియేటర్లో వాళ్ళు ఏం మిస్ అయిపోతున్నారు? డెఫినెట్గా అంటే మళ్ళీ ఆడియన్స్ ఎవరైనా సినిమా చూడకపోతే అంటే ఇది ఖచ్చితంగా థియేటర్లో వెళ్ళి ఎంజాయ్ చేయాల్సిన సినిమా. ఇది మనం ఓటీటీలోనో ఇంకో దాంట్లో చూసే సినిమా కాదు, ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసే సినిమా. ఐ హోప్ మీ అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, మీరు వెళ్ళి చూడండి. బ్యూటిఫుల్ మాస్టర్, థ్యాంక్ యూ. సక్సెస్ మీట్లో మీ స్పీచ్ కానీ లేదా మీ గురించి మాట్లాడే స్పీచ్లు చాలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ గ్రేట్ సక్సెస్ ఫర్ ఫ్యూచర్. సో గైస్ దట్స్ ద ఇంటర్వ్యూ. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరన్నా ఇంటర్వ్యూ చూసేసిన తర్వాత పుష్ప సినిమా మిస్ అయితే హ్యాపీగా మీ ఫ్యామిలీస్తోని థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.